సదరం స్లాట్స్కి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా శుభవార్త. వచ్చే సోమవారం మంగళవారం నుంచి అయితే సదరం స్లాట్ బుకింగ్ అనేది ప్రారంభం కానుంది. సో మనకు అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సదరం స్లాట్ బుకింగ్ కోసము జనవరి నుంచి అయితే ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు. 2025 డిసెంబర్ వరకు మాత్రమే సదరం స్లాట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. తర్వాత సదరం స్లాట్స్ అనేటివి ఓపెనే కాలేదు. దానికి రీజన్ ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ సోమవారం మంగళవారంలో సదరం స్లాట్ బుకింగ్ వచ్చే వారం నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది కదా. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఈ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఏ ఆఫీస్కి వెళ్ళి మనము స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు, ఈ వివరాలన్నీ కూడా మీకు వివరంగా అయితే అందించబడుతుంది ఈ వీడియోలో. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. లేటెస్ట్గా వచ్చేటువంటి దివ్యాంగులు మరియు వికలాంగులకు సంబంధించినటువంటి అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ని మీకు న్యూస్ పేపర్లో అయితే కూడా పబ్లిష్ అవుతుంది. నేను ఫార్వర్డ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ రూపంలో. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పర్సన్ విత్ డిసేబిలిటీ కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. సదరం స్లాట్ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి అందరికీ కూడా శుభవార్తని తెలియజేస్తూ ప్రతి సోమవారం మంగళవారంలో స్లాట్ బుక్ చేసుకునే దానికి సంబంధించి అవకాశం అయితే కల్పిస్తామని చెప్పిందనమాట, ప్రకటించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలకు సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్స్ అనేటివి కేవలము ప్రతి సోమ మంగళవారాల్లో మాత్రమే ఓపెన్ అవుతాయి. స్లాట్ బుక్ అయిపోయినాయి అంటే ఇంకా మనకు ఆ సర్వర్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే ముందుగా స్లాట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క స్లాట్కి తగిన డేటు, ఆసుపత్రి ఆ వివరాలన్నీ కూడా యాడ్ అవుతాయి కాబట్టి మీకు వెంటనే స్లాట్ బుకింగ్ అనేది అవుతుందన్నమాట. సో త్వరగా స్లాట్ బుకింగ్ అనేది చేసుకోండి, ఓకేనా. అయితే ఫ్రెండ్స్, ఈసారి ఎందుకు ఇంత ఆలస్యమైందంటే రీవెరిఫికేషన్ కొరకు పెన్షన్లు అనేటివి వెళ్ళాయన్నమాట. ఇక్కడ మనకు స్లాట్ బుకింగ్ చేసుకుంటే మనం ఖచ్చితంగా వైద్య పరీక్షలు అనేటివి నిర్వహించుకున్న తర్వాత మనకు సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఈ రీవెరిఫికేషన్కి వెళ్ళినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారనమాట. అందువల్ల స్లాట్ బుకింగ్ అనేది కాలేదు. అందులోనూ మరొక సమాచారం ఏంటంటే ఒక కొత్త సాఫ్ట్వేర్ రూపంలో అయితే ఈసారి ఈ యొక్క సదరం వెబ్సైట్ అనేది వర్క్ కాబోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. గతంలో కంటే స్పీడ్గా అయితే డెవలప్ చేస్తున్నారనమాట. అందువల్ల ఈ 2 నెలలు అయితే స్లాట్ బుకింగ్స్ అనేటివి ఇవ్వలేదు. అందులోనూ రీవెరిఫికేషన్ ప్రాసెస్లు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఆలస్యం అయితే చేశారండి. సో దీనివల్ల వేలాది మంది దివ్యాంగులు అసెస్మెంట్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ పెండింగ్ వల్ల అప్లికేషన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి ప్రభుత్వము ఇప్పుడు అన్నీ కూడా చర్యలు అనేటివి స్పీడప్ చేసిందనమాట. ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో అప్లికేషన్స్ అన్నీ కూడా స్పీడప్ అవుతాయి. మీకు సర్టిఫికేట్స్ అనేటివి జారీ చేస్తారండి. అదేవిధంగా స్లాట్ బుకింగ్స్ కూడా స్పీడ్గా జరుగుతాయి. స్లాట్ బుకింగ్ జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్లు అనేటివి జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి ముఖ్యంగా సదరం సర్టిఫికేట్ పొందేదానికి ఎవరు అర్హులు అంటే కొన్ని వైకల్యాలకు సంబంధించిన వివరాలు అయితే అందించారు. వాటి గురించి మనం మాట్లాడుకుందాము. అంధత్వానికి సంబంధించి తక్కువ చూపు ఉన్నటువంటి వాళ్ళు, వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు, లోకోమోటర్ డిసేబిలిటీ, కుష్టి వ్యాధి నివారణ పొందినవారు, మేధో వైకల్యము, మానసిక అనారోగ్యం, ఆటిజం, సెరిబ్రల్ పాలసీ, అదేవిధంగా కండరాల క్షీణత, దీర్ఘకాలిక నరాల వ్యాధులు, అదేవిధంగా లెర్నింగ్ డిజబిలిటీస్, మల్టిపుల్ స్క్లిరోస్, అదేవిధంగా మాట మరియు భాష వైకల్యము, తలసీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ డిసీజ్, మల్టిపుల్ డిసేబిలిటీస్, యాసిడ్ అటాక్ బాధితులకు సంబంధించి కూడా సదరం స్లాట్స్ అనేటివి బుక్ చేయడం జరుగుతుందని చెప్తున్నారనమాట. అర్హత కలిగినటువంటి ఆసుపత్రుల జాబితా అంతా కూడా సచివాలయంలో అందుబాటులో అయితే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ని అయితే స్లాట్ బుక్ చేసుకొని మీకు పలానా తేదీనైతే అక్నాలెడ్జ్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి అందులో మీ వివరాలు అనేటివి చూపిస్తాయన్నమాట. సో కాబట్టి మీరు మొదటిగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి సోమవారం వెళ్ళండి, స్లాట్ బుకింగ్ అనేది చేసుకోండి. ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకొని మీ యొక్క స్టేటస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా గుడ్ న్యూస్ ఏంటంటే స్పీడప్ అయితే చేస్తున్నారనమాట. ప్రతిదీ కూడా వెరిఫికేషన్ స్పీడ్గా అయితే జరుగుతుందని చెప్పి, ఇక మీదట ఆలస్యం అయితే ఉండదని చెప్పి ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది. సో కాబట్టి మీరు స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు సోమవారం నుంచి, ఓకేనా. అయితే ఇక్కడ మనం గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళి
ఎవరిని కలవాలంటే డిజిటల్ అసిస్టెంట్ గారినైనా కలవచ్చు, లేదా వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉంటారనమాట. వాళ్ళనైనా అడిగి సదరం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము సదరం స్లాట్ బుకింగ్ అనేది చేసుకున్నప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు, ఆధార్‌కి రిజిస్టర్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఓటీపీస్ అనేవి జనరేట్ అవుతాయన్నమాట స్లాట్ బుకింగ్ అప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఫోటోస్ అనేటివి ఇవ్వాలి. అదేవిధంగా రేషన్ కార్డ్ అనేది అడ్రస్ ప్రూఫ్ కొరకైతే యూజ్ చేస్తారు. అదేవిధంగా మీ దగ్గర మెడికల్ సర్టిఫికేట్స్ ఏమైనా అంటే ప్రీవియస్‌గా మీరు ఏదైనా చెకప్స్ గనుక చేయించుకున్నట్లయితే ఆ సర్టిఫికేట్‌లు కూడా తీసుకొని వెళ్ళండి. ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తే కేవలం మనకు మాక్సిమం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటోస్ ఇస్తే సరిపోతుందనమాట. మొబైల్ నంబర్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఓటీపీస్ అనేటివి వస్తాయి. ఇవి సరిపోతాయి. మెడికల్ సర్టిఫికేట్స్ అనేటివి రిక్వైర్మెంట్ కాదు. వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు మెడికల్ సర్టిఫికేట్స్ అనేటివి తీసుకొని వెళ్ళాలన్నమాట. కాబట్టి అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ అనేది వస్తుందనమాట. స్లాట్ బుక్ అయిన వెంటనే ఆ స్లిప్ కూడా తీసుకొని వెళ్ళు. మీరు పలానా తేదీన ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలి ఏంటి అనేది చూపిస్తాయి దాంట్లో. అక్కడికి వెళ్ళి ఆ స్లిప్ చూపించి మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మీ యొక్క వైకల్యాన్ని పరీక్షించి మీకు అంటే మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ అయ్యి అప్పుడు మీకు సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారండి. ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. అయితే ఆల్రెడీ ఈ విధంగా సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా త్వరలోనే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్ అనేది జనరేట్ కావడం జరుగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్తోందండి. కాబట్టి సదరం స్లాట్స్ అనేటివి మార్చ్, ఏప్రిల్, మేకి సంబంధించి అయితే ఓపెన్ అయ్యాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీ సచివాలయం లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి స్లాట్ బుకింగ్ అనేది చేసుకోండి. సోమవారం నుంచి అయితే అవైలబుల్‌లో ఉంటుందని చెప్తున్నారు. వచ్చే వారం సోమవారం నుంచి. మంగళవారాలు మాత్రమే అవైలబుల్‌లో ఉంటాయి స్లాట్స్. తర్వాత క్లోజ్ అవుతాయి. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే వారము సోమవారం, మంగళవారం ఇలా కంటిన్యూ అవుతాయన్నమాట. కేవలం 2 రోజుల వ్యవధిలో మాత్రమే అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ చేస్తారు. ఈ మార్చ్, ఏప్రిల్, మేకి సంబంధించి స్లాట్ బుక్ అయిపోతే ఇంకా ఓపెన్ అయితే కాదు. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మీరు స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఇకపోతే కొత్త పెన్షన్లు ఎప్పుడొస్తాయండి అని చెప్పి అడుగుతున్నారు. ముఖ్యంగా డీఎంహెచ్ఓ పెన్షన్ల గురించి ఎక్కువగా అడుగుతున్నారండి. ప్రస్తుతానికి గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారము స్లాట్ బుకింగ్ సంబంధించి సర్టిఫికేట్ జారీకి సంబంధించి మాత్రమే సమాచారం ఉంది. అలానే ముఖ్యంగా దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి 19వ తేదీ నుంచి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించనున్నారు. పాస్‌లు ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ యొక్క ఉచిత ప్రయాణం అనేది కల్పిస్తామని చెప్తున్నారనమాట. ఇవి తప్ప కొత్త పెన్షన్‌లకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు ప్రస్తుతానికి. ఒకవేళ ఏదైనా సమాచారం మీరు చూస్తున్నట్లయితే అది ఫేక్ ఇన్ఫర్మేషను. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి ముఖ్యంగా. ఎందుకంటే ముందుగా సమాచారం టెలిగ్రామ్ ఛానెల్‌లో ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. స్లాట్ బుకింగ్స్ అనేటివి సోమవారం నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి.